కళ్ళుండి చూడలేని కబోదులు లాగా నాకు అనిపిస్తుంది. తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళు ఎన్ని వర్కులు చేశారు, 2018 నుంచి ఈ రోజు వరకు మేము ఎన్ని వర్కులు చేసాం కావాలంటే డిబేట్కి వాళ్ళు రమ్మానండి. వేల కోట్లు మేము కార్పొరేషన్ లిమిట్లో కానీ గాజువాక నియోజకవర్గం లిమిట్లో కానీ బ్రహ్మాండంగా వర్కులు మేమైతే చేసామండి. ప్రతి వార్డులో కూడా ఇంత బ్రహ్మాండంగా వర్కులు గత ఏ ప్రభుత్వంలో కూడా జరగలేనన్ని వర్కులు ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా వర్కులు అయితే పూర్తి చేసాం. అది వాళ్ళు మాట్లాడిన మాటలు తెలుగుదేశం వ్యక్తులు మాట్లాడి శుద్ధ అబద్ధం అండి. చేతంటే వేల కోట్లు హెచ్చించి ఈవేళ రోడ్లు ఎప్పుడూ విస్తరణకి కూడా నోసుకున్నటువంటి 40-50 ఏళ్ళు బట్టి పెండింగ్లు ఉన్నటువంటి ప్రధానంగా ఎలాంటి రోడ్లు మీరు కట్టించడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కణితి రోడ్డు అండి, అది 40 ఏళ్ళు బట్టి విస్తరణకు నోసుకోలేదు. ఆ రోడ్డుని మా ఏఎంలో ఇప్పుడు విస్తరణకి దాన్ని ఎలా పని బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే హైలైట్ రూపంలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకుందో చెప్పండి. బ్రహ్మాండంగా ఎలా అభివృద్ధి విషయంలో కానీ క్రానిక్ లాంటి 40-50 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ గాజువాక నియోజకవర్గంలో మా హయాంలో మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము పూర్తి చేసినందుకు మేము చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా మేము చెప్పదలుచుకున్నామండి. ఇంచేతంటే 25 సంవత్సరాల పైబడి గాజువాక హౌస్ కమిటీ సమస్యని మరి తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2018లో ఎలక్షన్ ముందు ఆదరాబాదరగా పట్టాలు ఇచ్చామని అనిపించుకున్నారు వాళ్ళు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని. కానీ ఆ పట్టాలు ఎవరికీ ఉపయోగపడలేదు. ప్లాన్ అప్రూవల్ కాలేదు, రిజిస్ట్రేషన్ జరగలేదు, మార్టిగేజ్కి పనికిరాలేదు, పట్టాలు ఎవరికి కూడా ఉపయోగపడలేదని ప్రజలందరూ గగ్గోలు పెడితే కమ్యూనిస్ట్ సోదరులు మాకు దగ్గరికి కూడా అప్పుడు మొరబెట్టుకుంటే మేమందరం కూడా కలెక్టర్ రిప్రజెంటేట్ చేస్తే ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు, నెక్స్ట్ ప్రభుత్వంలో మీరు పెట్టుకొని ప్రభుత్వం ద్వారా వస్తే మేము చేయగలుగుతాం అన్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పలు తపాలు నేను పెట్టడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు గాజువాక గురించి విమర్శించింది ఏంటంటే, నా దగ్గర డబ్బు లేదు, నోట్ల కట్టలు లేవు, పంచడానికి లిక్కర్ లేదు, నాకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ 5 సంవత్సరాల్లో గాజువాక ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ప్రజా సమస్యల్ని కనుక ఎంతో ఆదరబాదరగా కొన్ని రోడ్లు వచ్చినట్టుగా చెప్తున్న విమర్శల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ గాజువాక పార్ట్ ఆఫ్ వైజాగ్ రాజధాని అయిన తర్వాత ఇలాంటి డెవలప్మెంట్లు ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయితే అయింది సార్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ లాంగ్ పెండింగ్ కేసులన్నీ కూడా మా ఏఎంలో అయ్యాయని గర్వంగా మేము చెప్పుకోదలుచుకున్నాం. ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో 2018లో హౌస్ కమిటీ మీద పట్టాలు ఇచ్చినప్పటికీ అది ఎవరి ఒక్కరికి ఉపయోగపడలేదు. రిజిస్ట్రేషన్ జరగలేదు, మార్టిగేజ్ చేసుకునేది పనికి రాలేదు, ప్లాన్ అప్రూవల్ కాలేదు, ఇల్లు కట్టుకునేది కావలేదు, అమ్ముకునేది కావలేదు. అలాంటి సమస్య 25 ఏళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యని మేము పరిష్కారం చేసి ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళ సర్నేములు, సర్వే నెంబర్లు, బౌండరీస్ అన్నీ తప్పున్నా, పేరు తప్పున్నా అన్నీ సవరణ చేసి పక్కాగా మళ్ళీ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్లు కూడా జరిపించి వేళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో పెట్టాం. అంచేత ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం అయిందని. అదొక సమస్య. ఏపీఐసి భూములు 50 సంవత్సరాలు అయింది, 5 ఎమ్మెల్యేలు నానాటి వాళ్ళు చూసింది. 800 రూపాయలకి అక్కడ ఆ రోజుల్లో ఏపీఐసి భూములు తీసుకుంది. వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ గురించి అని కొంత ల్యాండ్ ఇడిచిపెట్టడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు అది ఆ ఫ్యూచర్ జనరేషన్కి ఫ్యామిలీ మెంబర్లకు పట్టాలు ఇవ్వడం జరగలేదు. ఆయుష్ను కూడా మా హయాంలో వాళ్ళకని ఇడిచిపెట్టిన ల్యాండ్ వాళ్ళ జనరేషన్ పిల్లలకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సెలవుతో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సార్ మీరు చెప్పే అభివృద్ధి ఎలా ఉన్నాయంటే, ఒక గత 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు కూడా మీరు తీర్చానని అంటున్నారు. అదే నిజం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి డెవలప్మెంట్సే జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి పంపించడం, లేకపోతే కొత్త అభ్యర్థిని సూచించటం, ఇదంతా కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ కొంత భయంకరంగా కూడా ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు మీరు 5 సంవత్సరాల నుంచి కష్టపడున్నారు, మీకు కూడా టికెట్ ఇస్తారా లేదు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఏ రకంగా దీన్ని స్వీకరిస్తారు? సీఎం గారు అతనికి కొన్ని నిర్దిష్టమైనటువంటి సర్వేలు జరుపుకొని కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని
గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనేది అతను తీసుకున్న నిర్ణయం. అది ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అయినా అదే తీసుకుంటుంది. దాన్ని మనం స్వాగతించాలి. అతను ముఖ్యమంత్రి అవ్వాలంటే గెలిచే అభ్యర్థికి ఇవ్వాలనేది అది ఏ ముఖ్యమంత్రి అయినా సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ గెలుస్తాడు అంటే ఆయన చేసిన అభివృద్ధి మీద ఆయనకు నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంతమంది అభ్యర్థులను మార్చే అవసరం ఏముంది? అతను ఎన్ని అభ్యర్థులు ఎన్ని చేసినప్పటికీ కమ్యూనిటీ ఈక్వేషన్స్ చూసుకోవాలా, గెలిచే అభ్యర్థుల తాలూకా క్యారెక్టర్ని చూసుకోవాలా, పార్టీ ఇమేజ్ ఎంత ఉన్నా క్యాండిడేట్ తాలూకా ఇమేజ్ కూడా కొంత యాడ్ అవ్వాలి. యాడ్ అయినప్పుడే అభ్యర్థులు గెలుస్తారు. ఆ యాడ్ అవ్వడం అంటే కష్టపడి పనిచేసే తత్వంని అభ్యర్థులు ఉండాలా, ప్రజలకు అందుబాటులో 24 hours ఉండాలా. రెండోది క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ చూసుకుంటున్నాడు. అది పార్టీ అధ్యక్షుడిగా అతను నిర్ణయం తీసుకోవడం తప్పు లేదని నేను. గాజువాకలో పార్టీ ఇన్ఛార్జ్గా మీ ఫ్యామిలీ నుండి కాకుండా లేకపోతే ఇతర పెద్ద ఫ్యామిలీ నుండి కాకుండా ఇక్కడ గాజువాక ఇన్ఛార్జ్గా రామచంద్రరావు గారికి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి మరి? అతనికి యాదవ కమ్యూనిటీ, రామచంద్రరావు అనే వ్యక్తి వైఫ్ కాపు కమ్యూనిటీ. ఈ 2 క్యాస్టులు దాని మీద జనరల్గా వర్కౌట్ అవుతుందేమో 2 క్యాస్టుల మీద అనే దాని మీద ఇవ్వడం జరిగింది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నన్ను పిలిపించి అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. సార్, మాకన్నా బలమైన క్యాండిడేట్కి మీరు ఇచ్చుంటే మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. గెలిచే అభ్యర్థికి ఇవ్వండి, మీరు సీఎం అవ్వాలని మా కోరిక. ఒక క్యాస్ట్ అలాగా వర్కౌట్ అవ్వదండి. ఒక క్యాస్ట్ మీద ఇప్పుడు రాజకీయాలు జరగవు. చేతంటే అన్ని క్యాస్టులు కలుపుకుంటే వాళ్ళ క్యాస్ట్ కూడా మైనస్ అవుతుంది. అన్ని క్యాస్టులు అభిమానించే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటే గెలుపు అనేది సులువుగా ఉంటుంది. ఒకసారి మీరు పరిశీలన చేయండి అని చెప్పడం అయితే జరిగింది. విశాఖపట్నం గాజువాక నుండి మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్ సిపి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? సర్వేలు జరుగుతున్నాయి సార్, సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల ఆధారం ప్రకారంగా ఖచ్చితంగా ఆతల క్యాండిడేట్లు వేళ 2-3 పార్టీలు కలిపి ఒక అభ్యర్థిగా పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. జనసేన టీడీపీ కలిసేటట్టుంది. దానికి బీజేపీ కూడా యాడ్ అవుతుందని అంటున్నారు. దీని మీద ఆతల క్యాండిడేట్ ఎవడనేది ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ డిసైడ్ కాలేదు. ఆ క్యాండిడేట్ని పెట్టి ఇతర క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్కి సర్వేలు జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఎవరికి గెలుస్తారా అని విన్నింగ్ ఛాన్సెస్ చూసుకొని దాని మీద డిసైడ్ అవుతుంది. గాజువాకలో పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవటం విషయంలో చాలా సఫలీకృతం అయ్యారు. మీరు ఎలాంటి వ్యూహరచన చేశారు? పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ డబ్బులు పంచారా, లేకపోతే మీరు పోటాపోటీగా పంచారా? మీరెంత పంచారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పంచారు? డబ్బులు అనేది క్రైటీరియా కానే కాదండి. అత్యధిక డబ్బులు పెట్టే గెలిచింది అధికార పార్టీ అని బహిరంగ సభలలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ మీ మీద విమర్శలు. నా దగ్గర పవన్ కళ్యాణ్ నా మీద అయితే ఏమి విమర్శలు చేయలేదు సార్. గాజువాక్ కూడా ఆయన వచ్చి మీటింగ్ కూడా చెప్పాడు. ఇక్కడ నా మీద ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయేమో అని అడిగారు. ఏమైనా కరప్షన్ కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏమైనా అసిరాత్ చేశాడా, ఈ ఎమ్మెల్యే మీద ఉన్న అలిగేషన్స్ చెప్పానంటే వాళ్ళ నాయకులందరూ కూడా అతని మీద ఏమి లేవు సార్, మనం ఆయన మీద ఏం మాట్లాడినా తప్పు అవుతుంది అని చేత మాట్లాడుకుంటుండడమే మంచిదని అంటే ఇక్కడ ఎంవి సత్యనారాయణ గారి మీద మళ్ళీ గాజువాకలో 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నన్ను అయితే ఎక్కడా కామెంట్ చేయలేదు. పరస్పరం ఏమైనా పర్సనల్ దోస్తీ ఉంది మీకు పవన్ కళ్యాణ్ గారు? నేను ఆయనతో అటాచ్మెంట్ కూడా లేదు. కాకపోతే పబ్లిక్ తాలూకా మాకు ఎక్కడ చెడ్డ పేరు లేదు, కరప్షన్ లేదు, పనిచేసాం, అందరికీ అందుబాటులో ఉన్నాం. ఏమని కామెంట్స్ చేయనందుకు కూడా ప్రజలు ఎవరు కూడా ఆయనకి ఈ విషయాల్లో అతను మనం ఏం కామెంట్స్ చేయాలని చెప్తే దాని మీద ఆయన ఏం మాట్లాడలేదని నాకు తెలిసినటువంటి విషయం. సరే, టీఎన్ఆర్ గ్రూపు కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ మీ బిజినెస్ మంచి ప్రశాంతంగా జరుగుతున్న వేళ రాజకీయంలోకి వచ్చి ఏమైనా సంపాదించుకున్నారా, నష్టపోయారా? టీఎన్ఆర్ గ్రూప్ స్కూల్ ఇవి కూడా ఏం స్కూల్ అంటే అది మామూలుగా మిడిల్ క్లాస్, డబ్బు పెట్టి చదివించుకోలేనటువంటి వాళ్ళకి మనం ఆ స్కూల్ ద్వారా మినిమం క్వాలిఫికేషన్ అన్న ఇవ్వాలనే ఉద్దేశంతో అది ఒక సోషల్ సర్వీస్ దీని మీద రన్ చేసినటువంటి స్కూలు. అదేమీ డిగ్రీ కాలేజీ కాదు, ఇంజనీరింగ్ కాలేజీ కాదు, పీజీ కాలేజీలు అంతకన్నా కావు. 10th క్లాస్ వరకు జరుగుతుంది. ఆ పిల్లలు పేద పిల్లలకి మనం చేయూత ఇచ్చినట్టుగా ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇప్పుడంటే ప్రభుత్వం అన్ని సపోర్ట్ ఇచ్చింది. ఆ ప్రభుత్వం లేనప్పుడు మా స్కూల్ పెట్టాం. వాళ్ళందరికీ కూడా మా స్కూల్ ద్వారా ఫ్రీగా అడ్మిషన్లు ఇచ్చి చదివించి వాళ్ళ పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలనే తలంతో ఒక ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్ లాగా పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చి ఏమైనా సంపాదించుకున్నారా, లేకపోతే ఉన్నది పోగొట్టుకున్నారా? రాజకీయాల్లో సంపాదించుకునేది ఏం లేదు సార్.
అది అందరికీ తెలుసు, అన్ని పార్టీ నాయకులకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు దగ్గరుండి చూశారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు మీరు. ఇండిపెండెంట్గా పోటీ చేసాం, 2014లో పోటీ చేసాం, 19లో పోటీ చేసాం, దాని ముందు ఇండిపెండెంట్గా 4 కార్పొరేటర్ల మీద పోటీ చేసాం. అన్నీ మా సొంత డబ్బులతోని మేము చేసుకున్నాం కానీ రాజకీయాలు. కానీ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే సీట్లో కూర్చున్న తర్వాత ఈ 5 సంవత్సరాలలో డబ్బు ముడుపులు కానీ బ్యాగుల్లో వస్తాయని అంటూ ఉంటారు చాలాసార్లు. ఉన్న ఆస్తులు ఉన్న పొలంగా డబుల్ ట్రిపుల్ టైమ్స్ పెరుగుతాయి అని అంటారు. నిజంగా మరి మీ ఆస్తులు పెరిగినాయా? నిజంగా ఇందులో రాజకీయాలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేకి డబ్బులు వచ్చే ఆస్కారం ఉందంట? మా దగ్గర అయితే డబ్బులు ఏవి రావు సార్. ఇక్కడ రానది సోర్సెస్ కూడా లేవు. ఏదంటే ఆల్రెడీ ల్యాండ్స్ ఏమి లేవు. అన్ని స్టీల్ ప్లాంట్, ఇండస్ట్రియల్ దైవాలు మొత్తం భూములన్నీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కూడా భూములు లేవు. కొండల మీదకైతే 3/4 కొండలు ఎక్కేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్లు అవి జరిగిపోయాయి. ఇక్కడైతే ఇసుకరే లేదు, లిక్కర్ లేవు, ఏమీ లేదు సార్. ఇక్కడ సంపాదించుకునేందుకైతే ఏమీ లేదు. ఏ పార్టీ అభ్యర్థి వచ్చినా సర్వీస్ చేయడానికి రావాలా అంతే. గాజువాకలో ఇక్కడ సంపాదించుకునేందుకైతే ఏముండదు. అసలు ఒక విషయం ఏంటంటే, మీకంటే పుట్టి పెరిగారు ఇక్కడ కాబట్టి గాజువాక మీకు సూటబుల్ అవుతుంది. ఎప్పటి నుంచో పోరాడుతున్నారు ప్రజా సమస్యల గురించి, ఇండిపెండెంట్ గా కూడా ఇస్తున్నారు, టికెట్లు ఇవ్వకపోయినారు, కొన్నిసార్లు ఇచ్చినారు, కొన్ని పార్టీలు చేసేసుకున్నారు, అయిపోయింది. కానీ తొలిసారిగా గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటారంటారు? ఆయన అనుకుంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కడి నుంచి అయినా కంటెస్ట్ చేసి ఉండొచ్చు. గాజువాకనే పవన్ కళ్యాణ్ ఎందుకు? కమ్యూనిటీ పరంగా ఇక్కడ ఎక్కువ ఉన్నది అనేది ఒకటండి. అతనికి నాయుడు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నది కమ్యూనిటీ పరంగా ఎక్కువ ఉన్నది ఒకటి. సినిమా ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఎక్కువ అండి. గాజువాకలో త్రూఅవుట్ స్టేట్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఎక్కువ. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరూ సినిమా యాక్టర్లు కనుక ఆ ఫ్యాన్స్ ఈ క్యాస్ట్ ఎక్కువ ఉంది కనుక ఈ రెండు తోడైతే నా గెలుపు సునాయాసంగా ఉంటుందని అతను ఎంక్వైరీ చేసుకొని వచ్చి ఇక్కడ పోటీ చేశాడు. అంత కులబలం, అంత ఫ్యాన్ బలం ఉన్నా కూడా అంత పెద్ద హీరోని వదిలేసి రియల్ హీరోగా మీరే ఎలా గెలిచారంటే ఏం చెప్తారు? అంటే అతనికి అందుబాటులో ఉండడం అనేది ప్రజలందరూ, ఇది ఇండస్ట్రియల్ ఏరియా కదా సార్. కానీ ఒకసారైనా గెలిపించాల్సింది కదా అంత పెద్ద హీరో అన్నప్పుడు. గెలిపించుకుంటానే అనాలిసిస్ చేయగలుగుతారు. ప్రజలకు ఇతను అందుబాటులో ఉండడు, గెలిచినా ఇక్కడ ఉండడు, ఇక్కడ ప్రాపర్గా నివాసం కాదు. గెలిచిన తర్వాత మళ్ళీ ఇతను ఇక్కడ ఉండకపోతే మన బాధలు ఎవరికి చెప్పుకుంటాం? అవకాశం లేదు కదా అలా చెప్పుకునేందుకు. ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా, మాలో ఒకటిగా ఉన్నటువంటి వ్యక్తిగా, వాళ్ళ ఫ్యామిలీ గత 50 సంవత్సరాలు బట్టి మా కమ్యూనిటీ అందరితోని, అంటే ఒక కమ్యూనిటీ అని కనుక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలతో పాటు అగ్రవర్ణాలు అవ్వచ్చు, అందరితో కలుపుకొని ఫ్యామిలీ మెంబర్లుగా మేము ఈజీగా అప్రోచ్ అయ్యి మా బాధలు చెప్పుకోగలుగుతాం. ఆయన వింటాడు, పరిష్కారం చేస్తాడని నమ్మకం మీద నన్ను గెలిపించారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా గాజువాక రావటం కానీ, ఈ 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎలాంటి విమర్శలు చేయటం కానీ, కనీసం ఈ కాన్స్టిట్యున్సీని కానీ విజిట్ చేశాడా? లేదు సార్. మొన్న వచ్చి మీటింగ్ పెట్టడం ఒకటే చేశారు. దానికి ముందు కరోనా కష్టకాలంలో కూడా మరి అతనికి కూడా కమ్యూనిటీ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, ఒక 58,000 మంది దాకా ఓట్లు వేశారు. వేశారు కరోనా టైంలో. అందులో అతనికి ఓట్లు వేసిన కుటుంబాలు కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్లు చనిపోతే బాధలతో ఉన్నారు. కనీసం పరామర్శ కూడా చేయలేదు. పరామర్శ చేయదు, మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు. మేమున్నాము, మీకు ఏం భయపడకండి, నేను మీకు అన్ని విధాలుగా మీ కుటుంబాల్లో ఆదుకుంటాననే మాట కానీ, పరామర్శ చేయడం కానీ చేయలేదు. అదే పెద్ద తప్పు రాజకీయాల్లో. అలా చేయలేదు సార్ ఆయన. మీ వల్ల పవన్ కళ్యాణ్ కానీ లేదా వెస్ట్ గోదావరి వాళ్ళు చాలా మంది 100 కోట్లు నష్టపోయారంట కదా పవన్ కళ్యాణ్ మీద? పందేలు అయితే కాసుకున్నారు. కాపులు వర్సెస్ రాజులు పందేలు వేసుకున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, రాజులు సర్వే చేసుకున్నారు, 100 కోట్లు పందేలు కాసుకున్నారు అని విన్నాను. విని మరి నేను గెలిచాను కనుక ఆటోమేటిక్గా నా మీద పంది కాసినోడు గెలిచి డబ్బులు సంపాదించుకున్నారని కూడా విన్నాను. సార్ అంతా బాగుంది. గాజువాకలో మీ అబ్బాయి మీకే తలనొప్పికి ఎందుకు మారాడు దివాన్ రెడ్డి? మరి పార్టీ ఎందుకు వదిలేశాడు మీ అబ్బాయి? రీసెంట్ గా చూసినట్లయితే పార్టీ నుంచి రెసిగ్నేషన్ వదిలేశాడు. వేరే పార్టీకి అయితే జాయిన్ అవ్వలేదు. పార్టీని వదిలేదు సార్. కష్టపడి పనిచేసాం, డోర్ టు డోర్ తిరిగాము, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసాం. విశాఖ జిల్లాలోనే అర్బన్ ఏరియాల్లో అన్నిటికన్నా బాగా బ్రహ్మాండంగా చేసినటువంటి నియోజకవర్గంగా మాకు మంచి రికార్డు ఉంది పార్టీ దగ్గర. ఇంత కష్టపడి పనిచేసాం, మాలో ఏ లోపము లేదు. ఇప్పుడు నేను సమన్వయకర్తగా ఉంటుండగా ఇంకొక అతను తీసుకొచ్చి చేయవలసిన అవసరం ఏంటి వచ్చిందని కోపం మీద అతను రిజైన్ చేయడం అనేది వాస్తవం. దీన్ని నేను మందలించాను. రిజైన్ చేయవలసిన అవసరం లేదు, కానీ వేస్తే మన బాధ మనం పోయి నాయకుడి దగ్గరికి
డైరెక్ట్గా పోయి చెప్పుకుంటాం, పార్టీ పెద్దలు చెప్పుకుంటాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మీ అబ్బాయి తొందరలోనే జనసేనకు జాయిన్ అవుతున్నట్టు, టీడీపీకి జాయిన్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. వార్తలు అనేది కామన్ సార్, కొద్దిగా ఇవి మీకు డ్యామేజ్ చేసే విషయమే కదా. వార్తలు అనేది కామన్. అవతల పార్టీ వాళ్ళు ట్రై చేస్తారు, రమ్మని అంటారు. కానీ అంత వీక్ మైండ్ అయితే నా కొడుకులది కాదు, నాది కాదు, అలాంటి పొరపాట్లు మాత్రం చేయరండి. సో ఖచ్చితంగా మీతో తోడుగా నిలబడతారు అని అంటారు. తోడుగానే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ పీక్స్లో ఉంది, కానీ డెవలప్మెంట్ గ్రౌండ్ రూపంలో ఏమీ లేదు. టార్గెట్ 175 సిద్ధం అని చెప్పి బోర్డులు, ఫ్లెక్సీలు, జనాలకి డబ్బులు మందిచ్చి ఈ అనంతపూర్ సభ కానీ, తుని సభ కానీ చాలా సక్సెస్ఫుల్ చేసినట్టు చూపిస్తూ ఉన్నారు. కానీ పెద్దగా ఊహించిన స్థాయిలో రాజధాని విషయం కావచ్చు, లిక్కర్ విషయం కావచ్చు, స్పెషల్ స్టాటస్ కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇట్లాంటి పెద్ద డెవలప్మెంట్ ఊహించిన స్థాయిలో లేదు అని అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? డెవలప్మెంట్ అనేది ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా విశాఖపట్నంలో అటు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ విషయంలో బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు సార్. ఎక్కడ కూడా లోపం చేయలేదు. అన్ని వర్గాల ప్రజలకు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనే ప్రధానంగా లిక్కర్ అనేది లేకుండా చేస్తానని ఆడబిడ్డలకు శబదాలు చేసి, లిక్కర్ అనేది ఈ రోజున బ్లాక్ మనీతోనే కొనాలి. అక్కడ స్వైపింగ్ మిషన్ ఉండదు, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉండదు. అట్లాంటిది లిక్కర్ లేకపోతే ఈరోజు ప్రభుత్వమే నిలబడలేని సిచ్యువేషన్స్లో ఏపీ దిగజారిపోయింది. లిక్కర్ అమ్ముకొని రాజధానిని డెవలప్ చేసుకోవడం కావచ్చు, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇలా జరుగుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. అసలు లిక్కర్ నిషేధం చేయకుండా ఓట్లే అడగను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? లిక్కర్ దశల వైజ్గా దీన్ని నేను నిర్మూలిస్తాను, దశల వైజ్గా దీన్ని తగ్గిస్తాను, దీన్ని కరెంట్ షాక్లా కొట్టే విధంగా రేట్లు కూడా పెంచుతానని చెప్పాడు ఆయన. అనుకున్న మాట ప్రకారంగా ఇవాళ బెల్ట్ షాపులు అన్నీ తీశాడు. 43,000 చిల్లర బెల్ట్ షాపులు ఉండి ఈ ప్రతి ఇంటి దగ్గర ఒక బెల్ట్ షాపులా పెట్టేశారు. అవన్నీ తీసి పడేశారు. షాపులు తగ్గించారు. షాపుల సంఖ్య తగ్గింది. కాకపోతే టర్నోవర్ పెరగనందుకు కారణం ఆయనే చెప్పాడు కదా, ఇది కరెంట్ షాక్ కొట్టే విధంగా రేట్లు నేను పెంచుతాను, దీని మీద తాగనందుకు కూడా భయపడి మానేయాలనే విధంగా రేట్లు. కానీ ఆయన చేసిన శబ్దం ఏంటంటే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని అన్నారు. దశల వైజ్గా చేస్తానన్నారు సార్. మరి ఇప్పుడు దశలు అయిపోయినాయి కదా, ఇంకా 5 సంవత్సరాలు దశల వైజ్గా జరిపోయి ఇప్పుడు దశల వైజ్గా చేసాడు ఆయన. ఇంకా ఫైనల్ స్టేజ్లో రేపు ఎలాగా మేనిఫెస్టో విడుదల అవుతుంది కదా సార్ ఎన్నికలప్పుడు, ఈ కాస్త కూడా ఏ రకంగా పూర్తి చేస్తాడనేది కూడా చెప్తారు. చాలా బహిరంగ సభల్లో, లేకపోతే పార్టీ అంతర్గత వర్గాల్లో నాగిరెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు, హీరో అని కూడా ఒకసారి పొగడడం జరిగింది మిమ్మల్ని. మంచి ఫండ్స్ కూడా మీకు ఇచ్చారని చెప్పి విన్నాము. అంత సాన్నిహిత్యం ఉన్న మీకు ఈ ప్రశ్న అయితే కరెక్ట్ సూటబుల్ అవుతుందేమో. ఆడబిడ్డలందరికీ శ్రీరామ రక్షగా ఉంటానని ఆ రోజున మన కొత్త చట్టం కూడా తీసుకోవడం జరిగింది, దిశ చట్టం అని, ఆడబిడ్డలకు అందరికీ అడ్డంగా ఉంటారని చెప్పేసి. అలాంటిది సొంత చెల్లెలే ఈ రోజున వేరే పార్టీ మారటం, ఆయన్నే డైరెక్ట్గా విమర్శించటం, కుటుంబాన్ని కూడా సరిగ్గా లేకుండా చిన్న భిన్నం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చూసినట్లయితే. ఏ రకంగా స్పందిస్తారు దీని మీద? సార్ రాజకీయాల్లో కూడా కుటుంబం అనేవి ఉండదు సార్. మనం చాలామంది చూసాం, బీజేపీ నాయకుల్లో కూడా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్నో పార్టీలు ఉంటే తమ్ముడో పార్టీలు ఉంటాడు, తల్లో పార్టీలు ఉంటే చెల్లో పార్టీలు ఉంటుంది. ఆనంద్ గజపతి విజయనగరం మహారాజా వారు, మరి ఆనంద్ అశోక్, ఆనంద్ కాంగ్రెస్ ఉంటే అశోక్ టీడీపీ. చేత ఈ రాజకీయాలు అనేది రాజకీయం అనేది ఇండివిజువల్గా వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ రాజకీయ లైఫ్ గురించి, ఎవరి రాజకీయ లైఫ్ గురించి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి నచ్చిన పార్టీలో వెళ్తుంటారు, అందులో విన్ అవ్వాలని చూస్తారు. ఇప్పుడు రాజన్న రాజ్యం స్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా, షర్మిల గారు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు. చేయడం ఏంటి, రాజన్న రాజ్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు 100%. మా నాన్నగారు 1 అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానన్నారు. 4 అడుగులు 10 అడుగులు ముందుకేస్తారు. బ్రహ్మాండంగా చేశారు. ఈ ముఖ్యమంత్రి లాగా ఇంక ఏ ముఖ్యమంత్రి కూడా భవిష్యత్తులో చేస్తారని నేను అనుకోను. ఇంచేతంటే దారిద్ర్యకు దిగును కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, ఆ రకంగా పరిపాలన ఇక్కడ సాగుతుంది. అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకురానందుకు పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా దీన్ని గ్రోత్ పెంచాలంటే విశాఖపట్నం జిల్లా పరిపాలనా రాజధానిగా ఉండాలా. ఇది పరిపాలనా రాజధాని కాదు, ఫైనాన్షియల్ రాజధాని కూడా ఇక్కడే ఉండాలా. అన్ని రకాల ఇండస్ట్రీస్కి కూడా అనువైన ప్లేసు. ఈ ఇన్కమ్ని పెట్టి త్రూఅవుట్ స్టేట్ వైజ్గా ఈ సంక్షేమ అభివృద్ధి. మీరేమో సంఖ్యలు చాలా బాగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి
ఏమన్నా ఉన్నాయి విమర్శలు అని అంటే మీకు ఒక రాజధాని లేదు, లిక్కర్ నిషేధం అనేది సంపూర్ణంగా జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతవరకు అప్పుడే 2014లోనే 19లోనే 70% కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. అది ఇప్పుడు ఏ రకంగా కూడా నోచుకోలేదు, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. దశాల వారీగా క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఉద్యోగాల గురించి, నోటిఫికేషన్స్ కూడా దశాల వారీగా లేదు. ఇప్పుడు ఆడపిల్లల్ని సంరక్షిస్తాను, చాలా బాగా చూసుకుంటాను, అందరికి నేను మామయ్యని నేను ఒక అన్నయ్యని అని చెప్పిన సొంత కుటుంబంలో ఉన్న చెల్లె రోడ్డు పాలు వెళ్ళి పాదయాత్రలు చేస్తాయని విమర్శిస్తాం. ఇన్ని ఆరోపణలు ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టార్గెట్ 175 నేను సిద్ధం అని చెప్పి బోర్డులు పెడతా ఉన్నారు. ఎలా సాధ్యం అసలు ఇది? ఈ రకంగా పరిపాలన ఏ ముఖ్యమంత్రి చేయలేదు సార్. కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ఓటు వేసిన వాళ్ళకి, ఓటు వేయని వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి పిల్లలందరినీ చదివించి, పిల్లలకి ఎవరికి ఓట్లు ఉండవు, 18 ఏళ్ళ లోపలికి ఎవరికి ఉండవు, వీళ్ళందరినీ చదివించి అది పేదరికం పోవాలంటే అది ఒక విద్యతోనే సాధ్యపడుతుందని బ్రహ్మాండంగా వాళ్ళు చదివించి వాళ్ళు ఉన్నతమైన పొజిషన్లో తీసుకొచ్చి, చదువు వల్ల తెలివితేటలు ఉన్నాక చదవలేక మిడిల్ డ్రాప్ అయిపోయి వాళ్ళు కూలి నాలు చేసుకొని ఆ లైఫ్ని చిన్నభిన్నం కాకుండా ఉండాలనుకుంటే ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని వేల కోట్లు ఇచ్చించి ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి కానీ మరి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఇవాళ భారతదేశంలోనే అగ్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి నిలుస్తాడు. ఇవాళ ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు ట్రీట్మెంట్కి. ఎవరైతే ఇల్లు ఒకళ్ళు అమ్ముకోవాలా, రోడ్డు మీద పడిపోవాలి, మనిషి బ్రతుకుతాడో చస్తాడో కూడా తెలియదు, కుటుంబం అంతా రోడ్డు మీద పడాలా, ఆ పరిస్థితి లేదు. ఈవేళ ఉద్యోగాలు అన్నారు, స్వతంత్రం వచ్చినట్టు నేటి వరకు కూడా 3,97,000 ఉద్యోగాలు వస్తే ఈయన అధికారంలోకి వచ్చిన 4 నెలలు తిరగకముందే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అందులో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 1,30,000 ఉద్యోగాలు ఇస్తే 2,70,000 వాలంటీర్లకు ఇచ్చాడు. అది ఉద్యోగాలంటే ఇవాళ రోడ్డు మీద ఇంట్లో కూర్చొని 10th క్లాస్ చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు రావు, గోళ్ళు గిల్లుకొని కూర్చోవాలాడు, వంటింటి కుందేళ్ళగా ఉండాలి. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక స్టేటస్ కల్పించి సర్వీస్ చేయాలని ఉద్దేశంతో ఆనరోరియంగా 5,000 రూపాయలు ఇచ్చి దాన్ని ఇప్పుడు 1,800 పెంచి, ఇంకా నా ఉద్దేశం అయితే వాళ్ళకి 7,500 కాదు 10,000 అని ఇవ్వాలి. వాళ్ళు సర్వీసెస్ ఆ రకంగా బ్రహ్మాండమైన సర్వీస్ చేశారు. కరోనా కష్టకాలం అయితే ప్రాణాలు కూడా పణంగా పెట్టి సర్వీస్ చేశారు వాలంటీర్లు. చేత ఈ వ్యవస్థ వల్లే ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ఆ ఇంటి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి అందించే విధంగా ఏర్పాట్లు చేయనందుకు వ్యవస్థను అతను ఏర్పాటు చేసుకున్నాడు. బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. ఆ విషయంలో ప్రజలందరూ కూడా శబాష్ అని మెచ్చుకుంటున్నారు. ఈ వ్యవస్థ ఉండడం చాలా మాకు ఉపయోగపడ్డది. మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏ రోజు ఇస్తారో తెలియదు, ఎండలో ఉండేవాళ్ళవి, సరిగ్గా బాధపడేవాళ్ళని, మాకు ఒక ఎస్కార్ట్ మళ్ళీ మనిషి ఉండాలా, ఒక ఆటో మీద వచ్చి ఇచ్చిన ప్లేస్ ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్ళాలా, ఇదేమీ లేకుండా మాకు డోర్ డెలివరీ లాగా ఇస్తున్నారు. సార్ మరి ఉచితాలు ఎక్కువైపోయినప్పుడు డెవలప్మెంట్ కొద్దిగా స్లో అయిపోతుంది కదా. నవరత్నాలు అనేవి అన్ని ఉచితాలుగానే అందుతా ఉన్నాయి, డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఊహించినంత మేరకైతే లేదు. ఈ పేద ప్రజలు ఉద్ధరించడం అంటే అది డెవలప్మెంట్ కింద వస్తుంది సార్. వాళ్ళకి అందరికీ కూడా సంక్షేమ పథకాల రూపేణ ఇచ్చినటువంటి అన్నీ కూడా వాళ్ళ అప్పులపాలు కాకుండా వాళ్ళ అభివృద్ధి అవనానికి చిన్న మినీ కుటీర పరిశ్రమలు లాంటివి పెట్టుకొని వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు. పురాణం అయితే కాబోలు వాళ్ళ దగ్గర 10% అంటే 100కి 10 రూపాయలు వడ్డీ కింద తేవాలి. అలాంటి ఇవాళ 100కి 10 రూపాయలు వడ్డీ తేవాల్సిన అవసరం లేదు. మీరెంత తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి నుంచి? చాలా వరకు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంది అని అంటారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఎలాంటిది సార్? ఎన్నిసార్లు కలిసి? అయితే గౌరవంగా భీష్మాచారి పెద్దవాడివి, మా కుటుంబం వెళ్ళవేసరివి చేత నేను ఏ నిర్ణయం తీసుకున్నా నాయ అంటే ఉంటామని నాకు తెలుసు అని ఆయన మొన్న కూడా అన్నాడు. డెఫినెట్గా ఉంటాం సార్. మీరు తీసుకున్న నిర్ణయంలో కొద్దిగా డౌట్ కనిపిస్తా ఉంది కదా, చిన్న క్లారిఫికేషన్స్ కూడా నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మాకన్నా బలమైన క్యాండిడేట్కి మీరు ఇచ్చి ఉంటే మేము స్వాగతం చెప్తాము. మాకన్నా వీక్ క్యాండిడేట్కి ఇచ్చి అతన్ని గెలిపించమని అంటే అది ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు సార్. ఒకసారి పునర్పరిశీలన చేసుకోండి చెప్పాం. ఇప్పుడు టికెట్ ఎవరికి ఇచ్చే పరిస్థితి ఉంది? రామచంద్రరావు గారికి ఇచ్చే పరిస్థితి ఉందా, మీకు ఇచ్చే పరిస్థితి ఉందా గాజువాక నుండి? అతనికైతే నేనైతే చెప్పాను సార్, అతనికి కమ్యూనిటీ సహకారం లేదు. అతని వైఫ్ కాడి నుంచి కాపు కమ్యూనిటీ అనేది అసలు పనిచేయదు, వర్కౌట్ అవ్వదు. అతనైతే వీక్ క్యాండిడేట్. మీ ఇమేజ్ 80% 90% మీ ఇమేజ్ వల్ల ఓట్లు పడతాయి, నో డౌట్. పార్టీ నాయకుడి మీదే ఆధారపడే ఓట్లు పడతాయి. 10% అన్న క్యాండిడేట్ ఓటు యాడ్ అవ్వాలా. ఆ యాడ్ అవ్వకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పాను.
చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను చెప్పాను, పెద్ద ఆయన అన్నాడు కనుక. ఇవాళ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఓడిపోయాయి 2019లో. గాజువాక ఒకటే గెలిచింది. అంటే క్యాండిడేట్ తాలూకు ఇమేజ్ కూడా అవసరమే కదా. క్యాస్ట్ ఎక్కడ పనికొస్తుంది సార్? ముద్రగడ పద్మనాభం గారు క్యాస్ట్ అని మీటింగ్ పెట్టారు, 7 లక్షల మంది హాజరయ్యారు, ఎమ్మెల్యేగా గెలలేదు. ఒక క్యాస్ట్ ఎప్పుడు కూడా క్యాస్ట్ రాజకీయాలు పనికిరావు సార్. అన్ని క్యాస్టులకి ఆదరించే వ్యక్తిని సూట్ చేసుకోవాలండి. అది నేను చెప్పాను. ఈ 5 సంవత్సరాల్లో గాజువాకకి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు, ఏమైనా గుర్తుందా సార్? ఒక్కొక్క వార్డుకి ఇంచుమించు 20 కోట్లు తీసుకొచ్చామండి. 20 వార్డులు సార్, 20 400 కోట్ల దాకా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసాం సార్. 400 కోట్లు తీసుకొచ్చారు అయితే డెవలప్మెంట్ విషయంలో బ్రహ్మాండంగా చేసాం సార్. 86వ వార్డులో ఉన్నదంటే ఒక్క రోడ్డుకి 13 కోట్ల చిల్లరి మొన్ననే శంకుస్థాపన చేసామండి. 7 కోట్లు, 6 కోట్లు, 5 కోట్లు, కోట్ల మీదే కానీ లక్షలు అనేది లేదండి గాజువాకలో. ఉంటాయి అత్యధికంగా మీరే ఎక్కువ కొట్లాడి మరీ తీసుకొచ్చేవాళ్ళంట కదా. కొట్లాట అని కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని హింసించేవాళ్ళంట, ఫైళ్లు పట్టుకొని వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎప్పుడు కూడా అతను హింసించలేదండి, ఫైలు పట్టుకొని కూడా వెళ్ళలేదండి. ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా వివరించాం. ఇది 17 పంచాయతీలకు తీసుకెళ్ళి మున్సిపాలిటీ చేశారు. ఈ మున్సిపాలిటీని అది ద్రోణరాజు సత్యనారాయణ గారు, చెన్నారెడ్డి గారితో అనౌన్స్ చేసి ఇక్కడ మున్సిపాలిటీని పెట్టారు. దీన్ని ఆనాడే కార్పొరేషన్లో కలపాలా, ఇది సపరేట్గా పెట్టారు. తర్వాత కార్పొరేషన్లు కలిపారు. ఇది కుగ్రామాలు లాంటివి ఉన్నాయి, దీన్ని డెవలప్ చేయవలసిన పరిస్థితి ఉంది కనుక ఇక్కడ నిధులు ఎక్కువ ఇవ్వండి. అది ఎప్పుడో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ ఉన్నకాడి నుంచే ఈనాటి వరకు ఎంతోమంది మేయర్లు డెవలప్ చేశారు. ఇది కొత్తగా యాడ్ అయింది. దాంతో కంపేర్ చేయకండి. ఇక్కడ ఎక్కువ నిధులు ఇవ్వండి, ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. కార్పొరేషన్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా. ఫైనాన్షియల్ ఫెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఎక్కువ, గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ, దానికి తగ్గైనట్టు ఫెసిలిటీ కూడా అవసరం, దానికి తగ్గైనట్టు నిధులు ఇవ్వండి అని అడిగాం సార్. ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా, ఈ ఛానల్ వేదికగా గాజువాక ప్రజలకి లేదా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు సార్? గాజువాక ప్రజలకి సర్వీస్ ఇండస్ట్రియల్ ఏరియా కనుక ప్రతి ఒక్కడు కూడా కార్మికులు సార్. వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఎవరు కూడా ఇలిటరేట్స్ అయితే కారు. ఖచ్చితంగా వాళ్ళకి డెవలప్మెంట్ కోరుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అలాగే సైమల్టేనియస్గా నియోజకవర్గం డెవలప్ కావాలని కోరుకుంటారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓపు ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి అన్ని వసతులు ఉన్నటువంటి జిల్లా ఇది. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, మా పిల్లలు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళవలసిన అవసరం లేదనే ధీమాతో అందరూ ఉన్నారు. ఖచ్చితంగా అవి జరుగుతాయని నమ్మకం కూడా ఉంది. ఈవేళ మరి ఆదాని నాటు, అంబానీ నాటు వాళ్ళు, మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అంబానీ ఇప్పుడు రాలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వచ్చారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. అలాగే అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ అనుకూలం, వాళ్ళకి కూడా అనుకూలమైన ప్లేస్ కావాలా, వస్తువులు కావాలా, వాళ్ళ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలా అని వాళ్ళు చూస్తారు. మనకి ఇండస్ట్రీస్ వస్తే ఇన్కమ్ రావాలా, మన స్టేట్కి పిల్లలకు ఉద్యోగాలు రావాలని మనం చూస్తాం. గాజువాక ప్రజలకు ఏం చెప్తారు? గాజువాక ప్రజలకైతే ఇప్పటి వరకు బ్రహ్మాండంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేశాను సార్. నేను చెప్పాను, గాజువాక హౌస్ కౌంటీ సమస్య 25 సంవత్సరాలది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిష్కారం చేసాం. ఏపీఐసి ల్యాండ్స్ది 50 సంవత్సరాల ఈ సమస్య అది నా ఆయామంలో పరిష్కారం అయింది. అలాగే ఫారం సిటీ మేజర్ సన్స్ అది 16 సంవత్సరాల సమస్య. అది రామకృష్ణ గారు మంత్రిగా, గండిబాబుజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండింగ్ని అది సమస్య చేసి పట్టాలు ఇచ్చాము. 40 ఏళ్ళు అయింది స్టీల్ ప్లాంట్కి ఎక్వైర్ చేసి, కర్ణమానిపాలెం ఉంది, రిహాబిటేషన్ చేయలేదు, ఆ సమస్య పరిష్కారం చేసాము. ఈ మేజర్ సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి, డెవలప్మెంట్ అయ్యింది, ప్రజలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఆ రుణం తీర్చుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. నేను చేసిన సేవకి నాకు రుణం తీర్చుకునేందుకు కూడా ప్రజలందరూ కూడా నాగిరెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే మేము రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందనే ఫీలింగ్తో ప్రజలందరూ ఉన్నారు. ఏ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు? సర్వీస్ అయినండి. నేను 30 ఏళ్ళు విలేజ్ ఆఫీస్గా పనిచేశాను. 30 ఏళ్ళు కూడా నేను చేసింది 600 రూపాయలు చాలా రానురోయమే. ఇంక ఇప్పుడు 5,000 రూపాయలతో స్టార్ట్ అయింది. నాకు 600 అండి. 600 నుంచి 30 ఏళ్ళు విలేజ్ ఆఫీసర్గా పనిచేశాను. అదే నాకు బేస్ అండి. అప్పుడే నాకు ప్రతి కూలోడు కానిచ్చి కుప్ప మీద ఉన్నోడు వరకు నా వల్ల ఈ గాజువాక నియోజకవర్గంలో ఎవడైనా ఉపకారమే పొందాడు, కానీ ఎవరికి నేను అపకారం చేయలేదు సార్. అంచేత గర్వంగా చెప్పగలుగుతాను, ఏ రాజకీయ పార్టీ నన్ను కామెంట్ చేయదు. చేస్తే రాజకీయంగా చేయాలే తప్పితే పర్సనల్గా చేసినా వాళ్ళే అన్పాపులర్ అవుతారు. ధన్యవాదాలు సార్, సిగ్నేచర్ స్టూడియోకి వచ్చినందుకు. ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలన్నీ నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.